ఎవడిలో అయినా ప్రేమ లేదు కానీ నేను రక్షింపడ్డాను సంకలు గుద్దుకుంటాను అనుకో, ఏం చెప్పాలి? ఒరే నాయనా, దేవుని గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనం పిలువబడ్డాంరా. దేవుని గుణాతిశయం ఏంటిది? ప్రేమించే గుణం. దేవునికి క్షమించే గుణం ఉంది. ఇక్కడ మనం మనసులో ఏం పెట్టుకున్నాం? కోపం పెట్టుకున్నాం. మనసులో కక్ష పెట్టుకున్నాం. మనసులో హేట్రెడ్ అంటే అసహ్యం, అవతలి వాడిని అసహ్యించుకునే గుణం పెట్టుకున్నాం. రక్షింపబడిన వాళ్ళ జాబితాలోకి వస్తామా? ఏమ్మా వస్తామా రామా? ఏమయ్యా చెప్పట్లేదు, ఇంకా నువ్వు ఇట్టని చెప్తే ఏం చెప్తాం సార్? ఇంటికి పోతామంటారా? వాక్యం అయితే ఇదే చెప్తా సార్. నువ్వు రక్షింపబడినావులే అని అనుకుని మనసులో ఇంకా అదే కుళ్ళు, అదే చీకటి, అదే కంపు పెట్టుకుని ఉంటే ప్రభు అంటాడు, నువ్వు అసలు ఎవడో నాకు తెలియదు అంటాడు. ప్రభువా, నీ నామం పేరిట మేము చర్చి కట్టిలేరా 3 రాష్ట్రాలకు దగ్గర, అసలు నువ్వు ఎవడో నాకు తెలియదు. ప్రభువా, పైన సిలువ పెట్టినాం, స్టార్ కూడా పెట్టినాం, నువ్వు ఎవడో నాకు తెలియదు. ప్రభువా, నా కొడుకు పేరు పెట్టిన ఎడ్వర్డ్ అని, నువ్వెవరో నాకు తెలియదు. ప్రభువా, మా నాయన పేరు ఏలియా, మర్చిపోయినావా? నువ్వెవరో నాకు తెలియదు. అర్థమవుతుందా? మన హృదయంలో చీకటి కంపు పెట్టుకుని మనం ప్రభు దగ్గరికి వచ్చి నేను రక్షింపడ్డాను అంటే సంకలు గుద్దుకుంటే ఏమీ రాదు.